హలో యస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ రెబేకా. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ రాజేష్ గారు. సార్తో మాట్లాడి ఈరోజు విటమిన్స్ అండ్ మినరల్స్ అవి మన బాడీకి ఎంత ఇంపార్టెంట్ అనేది సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, విటమిన్స్ అండ్ మినరల్స్ బాడీకి చాలా ఇంపార్టెంట్. ఒకవేళ అవి తగ్గినట్లయితే బాడీలో ఎలాంటి చేంజెస్ వస్తాయంటారు? సో బేసిక్లీ ఇప్పుడున్న హెల్త్ కేర్ సిస్టంలో మేజర్ టర్మాయిల్ వీటి చుట్టే ఉంది. అంటే ఆబ్వియస్లీ డయాబెటీసు, థైరాయిడ్, హార్ట్ డిసీజు, బ్లడ్ ప్రెషర్ ఇవన్నీ ఉన్నాయి. కానీ వీటి చుట్టూ ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఈ మినరల్స్ అండ్ విటమిన్స్ మీద చాలా తరచుగా ఎవ్రీడే ప్రాక్టీస్లో వీటి లోపాలు గమనిస్తున్నాం. ఓకే. వీటికి ప్రథమ కారణం అనలిటికల్గా చూసుకుంటే పొల్యూషన్, వాటర్, ఎయిర్, సాయిల్. ఈ మూడు లేకుండా మీకు న్యూట్రియంట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? రావు. సో ప్రొడక్షన్ ఆఫ్ ఫుడ్లో ఈ మూడు కాంపనెంట్స్ ఉంటేనే వస్తాయి. కాబట్టి వీటిలన్నిటిలో పొల్యూషన్ అనేది యాడ్ అవుతుంది. కాబట్టి నాసిరకమైన ఫుడ్ అనేది మనకి అవైలబిలిటీలో వస్తుంది. సో దాని కారణంగా ఏమవుతుంది, ఎక్కడైతే అధికంగా పొల్యూషన్ ఉంటుందో ఆ కారణంగా ఈ లోపాలు, న్యూట్రిటివ్ వాల్యూస్ అనేవి తక్కువగా ఉంటున్నాయి. దాని కారణంగా ఈ మధ్యకాలంలో మనం కోట్ చేసుకుంటే కోవిడ్ పాండమిక్లో గమనించింది ఏంటంటే వైటమిన్ డి ఎవరికైతే అధికంగా ఉందో వాళ్ళల్లో కోవిడ్ తీవ్రత తక్కువగా ఉందని గమనించారు. సో దానివల్ల ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అవుతుంది. అదే వైటమిన్ డి డయాబెటీస్లో, థైరాయిడ్ డిసీజ్లో, హెయిర్ ఫాల్లో, ఎముకల స్ట్రెంగ్త్లో చాలా దగ్గరలో ఉపయోగపడుతుందని వెలుగులోకి వచ్చిన రుజువులు ఇవన్నీ. సో అలా ఎవ్రీ కాంపనెంట్కి మేజర్గా బ్లడ్లో ఇష్యూస్ ఉన్నాయి. కాబట్టి పర్టికులర్గా విమెన్ గురించి మాట్లాడినప్పుడు ఐరన్ లోపం, రక్తహీనత చాలా ఫ్రీక్వెంట్గా గమనిస్తాం. అలాగే నర్వస్ సిస్టమ్ గురించి మాట్లాడుతున్నప్పుడు విటమిన్ B12 లోపం చాలా మందికి దీని కారణంగా సఫర్ అవుతున్నారు, పర్టికులర్గా డయాబెటిక్ పాపులేషన్, థైరాయిడ్లో. సో ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ అనేది చాలా పెద్దగా కనిపిస్తుంది. ఇదివరకు పెద్దవాళ్ళల్లోనే ఉన్న ఎముకల బలహీనత, ఆస్టియోపోరోసిస్ అంటాం, అది యంగ్స్టర్స్లో కూడా కనిపిస్తుంది. ఆర్థరైటిస్ అనేది కూడా చాలా ఫ్రీక్వెంట్గా యంగ్ ఏజ్కే కనిపించేస్తుంది. సో ఆ కారణంగా వీటి మీద ఫోకస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ బొమ్మ గురించి మీరు చూసుకుంటే ఇక్కడ ఎక్కువ శాతం ఆ సబ్జెక్ట్ మీద మనకి హైలైట్ అయిన థింగ్స్ విటమిన్స్ అనేవి, మైక్రో మినరల్స్, పర్టికులర్గా ఇవి థైరాయిడ్, హెయిర్కి, గోళ్ళకి, స్కిన్కి, వీటిలన్నిటికి సంబంధించి ఉపయోగపడతాయి. అలాగే కార్బోహైడ్రేట్ కంటెంట్ మీద మనం ఫోకస్ చేయాల్సింది. ఎందుకంటే డయాబెటీస్లో కార్బోహైడ్రేట్కి చాలా పెద్ద రోల్ ఉంది. కాబట్టి ఎటువంటి కార్బోహైడ్రేట్ తీసుకుంటే డయాబెటిక్ పేషెంట్స్కి బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఈ ఫోకస్ అంతా డైట్ మీద మనం ఎలా మనకు వచ్చిన సమస్యలు, హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని రెగ్యులేట్ చేసుకోవచ్చు అని మనం గమనించుకోవాలి. సో ఇక్కడ చూడండి, ఈ రిచ్ సోర్స్ ఆఫ్ న్యాచురల్ పిగ్మెంట్. ఈ పిగ్మెంట్ అంటే యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉండేవి. అంటే బాడీలో ఎక్కడైతే డ్యామేజెస్ జరుగుతున్నాయో, క్యాన్సర్ పరంగా కానివ్వండి, ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ పరంగా కానివ్వండి, ఏదైతే మైక్రో సెల్ లెవెల్లో డ్యామేజెస్ జరుగుతున్నాయో అలాంటివి నివారించే తత్వం ఉండేది ఈ పిగ్మెంట్స్. అలాగే పిగ్మెంట్ అనేది హిమోగ్లోబిన్కి సంబంధించింది. సో పిగ్మెంట్ అంటే ఐరన్. సో ఐరన్కి సంబంధించి కూడా ఇవి రిచ్ సోర్స్ కింద మనకి వెలుగులోకి వస్తుంది. సో ఇలా చాలా రకరకాలుగా మనం చూసుకుంటే ఈ స్లైడ్లో ఉన్నవి మనకి బాడీలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. అయితే ఇక్కడ మీరు చూస్తే డైటరీ ఫైబర్స్, ఈ డైటరీ ఫైబర్స్ చాలా మటుకు ఫ్రీక్వెంట్గా గ్యాస్ ట్రబుల్ అని పేషెంట్లు వస్తుంటారు. ప్రథమంగా నేను గమనించింది, ముఖ్యంగా విమెన్లో గమనించింది అంటే మలబద్ధకం అనేది ఫ్రీక్వెంట్గా కనిపిస్తుంది. ఈ ఫైబర్స్ మూలాన మలబద్ధకం నివారించుకోవచ్చు. అంటే ఫైబర్ తక్కువైతే మలబద్ధకం వస్తుంది. అండ్ తరచుగా వీళ్ళకి జాబ్ పరంగా కానివ్వండి, సోషల్ స్టిగ్మా పరంగా కానివ్వండి, వాటర్ సరిగ్గా తాగరు. ఎందుకంటే యూరినేషన్ వెళ్ళాల్సి వస్తుంది. సో ఎప్పుడైతే వాటర్ సరిగ్గా తాగరో, ఎప్పుడైతే డైటరీ ఫైబర్ సరిగ్గా తీసుకోరో వీళ్ళలో మలబద్ధకం కామన్. అది గ్యాస్ ట్రబుల్గా మనకి ప్రజెంట్ అవసరం చాలా ఫ్రీక్వెంట్గా గమనిస్తాం. తర్వాత డయాబెటిక్ పేషెంట్స్లో ఎక్కువ శాతం మేము అంటాము రైస్ తినొద్దు.
అయితే ఇప్పుడు ఏమంటున్నారు, దంపుడు బియ్యం తినండి, బ్రౌన్ బియ్యం బ్రౌన్ తినండి, రైస్. బ్లాక్ రైస్ తినండి, ఎస్. రెడ్ రైస్, ఇట్లా అన్నింటిలో ఏంటంటే ఈ ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాంప్లెక్స్ ఫైబర్ కార్బోహైడ్రేటు డయాబెటిక్ ఫ్రెండ్లీ. సో అలా ఈ స్లైడ్లో మనం గమనించుకుంటే చాలా రకాలుగా మన హెల్త్కి సంబంధించిన బెనిఫిషియల్ కాంపనెంట్స్ ఉన్న ఫుడ్ ఐటమ్స్ గురించి మనం హైలైట్ చేసాం. ఓకే. సో వీటిల్లో ఎవ్రీథింగ్ ప్లేస్ ఏ ఇంపార్టెంట్ రోల్. ప్రతి ఒక్క హైలైటెడ్ సబ్స్టెన్స్ ఇక్కడ మనకి బాడీలో చాలా రిక్వైర్డ్ ఎలిమెంట్ కింద మనం కన్సిడర్ చేయాలి. అయితే ఇప్పుడు ఇది చూస్తున్నప్పుడు మనకు డౌట్ రావచ్చు, నాకేం అవసరం ఉంటుంది, ఎటువంటిది వేసుకోవాలి. సో ఇక్కడ ఏం చేయాలి, ఫస్ట్ మనం అనలైజ్ చేసుకోవాలి మన బాడీలో ఎటువంటి లోపాలు ఉన్నాయి, మనకి ఎటువంటి అసోసియేటెడ్ కండిషన్స్ ఉన్నాయి, ఆ కండిషన్స్ ప్రకారం డాక్టర్ గారు ఏం చెప్తున్నారు, సైమల్టేనియస్లీ డైటిషియన్ రోల్ అనేది ఇక్కడ చాలా అంటే బ్లడ్ టెస్ట్ అనేది మ్యాండేటరీ అంటారా సార్? 100% కదా. మరి ఎలా తెలుస్తుంది మీకు ఏం లోపాలు ఉన్నాయని? అంటే ఎలా దీనికి సిమ్టమ్స్ లాంటివి ఏమి ఉండవు అంటారా సార్? ఉంటుంది, కానీ అవన్నీ బాగా డౌన్ అయిపోయే వరకు వెయిట్ చేయకుండా ఆదిలోనే దాన్ని అరికట్టితే ఎక్కువగా కాంప్లికేషన్స్ రాకుండా నివారించుకోవచ్చు. సార్ ఫర్ ఎగ్జాంపుల్ న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉంది అని అంటే మనకు ఫస్ట్గా కనిపించే సిమ్టమ్స్ ఎలా ఉంటుందంటారు? ఆ పర్టికులర్ టైప్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడిగిన క్వశ్చన్కి రక్తహీనత, రక్తహీనతలో ఏం కనిపిస్తుంది, నీరసంగా, నిస్సహాయతగా, ఆయాసపడడం, పేలంగా కనిపించడం, కాళ్ళవాపులు రావడం, గుండెదడ కనిపించడం, కళ్ళు తిరగడం. సో చాలా రకాలుగా ఈ ప్రజెంటేషన్స్ ఉంటాయి. సో కండిషన్ బట్టి మనం అంటే మనిషిని బట్టి కూడా సిమ్టమ్ డెఫినెట్లీ ప్రతి ఒక్కరికి ఐరన్ డెఫిషియన్సీ వస్తుందని రూల్ లేదు కదా. వాళ్ళకున్న ఆహార అలవాట్లు, లైఫ్ స్టైల్, అసోసియేటెడ్ కండిషన్స్ ఇవన్నీ కూడా క్రిటికల్గా రోల్ ప్లే చేస్తాయి. ఓకే సార్, అంటే దీనికి కూడా సప్లిమెంట్స్ అనేవి ఒకవేళ అధికంగా ఉంటే తీసుకోవడం కరెక్ట్ అంటారా? సో అందుకోసమే అనలైజ్ చేయాలి అన్నాను. మనం తీసుకునే ముందు ఫస్ట్ అనలైజ్ చేసి ఏ లెవెల్కి ఉంది, ఏ లెవెల్ వరకు మనం వాడాలి, అందుకోసమే ఎక్స్పర్టీస్ని ఇన్వాల్వ్ చేస్తున్నాం. ఎటువంటి థింగ్స్ వాడితే, ఎంత మోతాదుల్లో వాడితే ఇది కరెక్ట్ అనేది మనం దాన్ని డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మీకు కూడా న్యూట్రిషన్స్ డెఫిషియన్సీ ఉన్నది తెలుసుకోవాలంటే డెఫినెట్గా ఎక్స్పర్ట్ని కలవాలి. మీ టెస్టుల తర్వాతనే మీకు అది ఏంటి అనేది తెలుస్తుంది. చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ.